హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే అన్ని పనులకు ఆ పైవాడే సాక్ష్యం అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే మంచి పనులే చేస్తామని చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటామని. ఆ మాత్రం భయభక్తులు ఉండడం మూలంగా ప్రజలు మంచి పనులే చేస్తూ ఉంటారని ఒక జాగ్రత్త. మన మనస్సాక్షే మనకు అన్నీ చెప్తుంది కదా మంచి చెడుల గురించి. మరి దేవుడి ప్రసక్తి ఏంటంటారా? ఆ పైవాడంటే దేవుడు కావచ్చు, సూపర్ న్యాచురల్ పవర్ కావచ్చు. అయితే ఆ పవరే దేవుడు అని అనుకోవడం మూలంగా జనాల్లో ఒక జాగ్రత్త ఉంటుంది. కాబట్టి కనిపించని శక్తి మనిషిని కాపాడుతుంది. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అతీంద్రియ శక్తి రక్షిస్తుందనే నమ్మకం ఉంటుంది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి కష్టం తొలగించి రక్షించిన సంఘటనని ఈ వీడియోలో చెప్పుకుందాం. బృందావనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధురకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో యమునా నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం. శ్రీకృష్ణుడు జన్మించింది బృందావనంలోనే అనేది పురాణ కథనం. అక్కడ ఒక సాధువు ఉండేవారు. అందరూ జడ్జి గారని పిలిచేవారు. అవడానికి సాధువు, పిలిచేదేమో జడ్జి గారు అని. అది ఆయన్ను చూసేవారికి కొత్తగా అనిపిస్తుంది. కానీ తెలిసిందేమంటే ఆయన జిల్లా కోర్టులో జడ్జిగా ఉండేవారు. మరక్కడ గుడి వద్ద ఏం చేస్తున్నారని అందరికీ పెద్ద సందేహం. ఆ జిల్లాలో పడవ నడుపుకుని జీవించే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను శివభక్తుడు. నిత్యం మహాశివుణ్ణి కొలిచి తర్వాత తన పని చూసుకునేవాడు. అతని చెల్లెలి వివాహం నిశ్చయమైంది. అతని తండ్రి చెప్పిన మాట మీద ఊళ్ళోని జమీందారు నుంచి తన చెల్లి వివాహం నిమిత్తం కొంత డబ్బు అప్పుగా తీసుకొస్తాడు. సంతోషంగా పెళ్లి జరిగింది. అప్పు తీర్చడానికి మరింత కష్టపడదామని పట్టణానికి వెళ్లిన ఆ పడవ నడిపే వ్యక్తి బాగా సంపాదించి ఊరికి తిరిగి వస్తాడు. తండ్రి సూచన ప్రకారం తానే వెళ్లి జమీందారుని కలిసి అప్పు తీర్చాలని మొత్తం ఎంతో చెప్పమని అడుగుతాడు. వడ్డీతో సహా ఎంత అయింది ఆ జమీందారు చెప్తాడు. ఆ మొత్తం చెల్లించి అప్పు తీర్చేస్తాడు. ఇతడు అప్పు తీరినట్టుగా పత్రం రాసిస్తాడు జమీందారు. రాసిన దాన్ని చదువుకోమని కూడా చెప్తాడు. అయితే మనిషి మీద భరోసా ఉండాలని, అతనిచ్చిన మొత్తం అప్పు తానిప్పుడు తీరుస్తానని, ఇక రాతులు అవి తనకేం లేదని, ఏం అక్కర్లేదని అంటాడు పడవ నడిపే మనిషి. ఇదంతా దేవుడే చూసుకుంటాడని కూడా అంటాడు. పడవవాని అమాయకత్వం చూసిన జమీందార్ దాన్ని అవకాశంగా తీసుకుని లబ్ధి పొందుదామని అనుకుంటాడు. వెంటనే వేరే కాగితం మీద అప్పు ఇంకా తీరలేదని రాస్తాడు. ముందు రాసిన కాగితాన్ని ఓ పుస్తకంలో భద్రపరుస్తాడు. ఆ మరునాడు పడవవాడి ఇంటికి ఒక కాగితం వస్తుంది. అది జమీందారు పంపించిన హెచ్చరిక పత్రం. అవును, అందులో తన అప్పు మొత్తం తీర్చలేకపోతే కోర్టు కేసు వేస్తానని రాసి ఉంటుంది. జమీందారు చేసిన మోసం ఆ తండ్రి కొడుకులకు అర్థమైంది. అయితే చెల్లింపు అయిపోయింది, అప్పు తీరిపోయింది కనుక ఏదైతే అది అవుతుందని ఇద్దరూ ఆ నోటీస్కి స్పందించరు. కొన్ని రోజులకు జమీందార్ జిల్లా కోర్టులో వీరిపై కేసు వేస్తాడు. కోర్టు సమన్లు అందుతాయి. ఇక తప్పేదేముంది? పడవ వారికి వేరే దారి లేదు. శివాలయానికి వెళ్లి అటు నుంచి కోర్టుకు హాజరవుతారు. కోర్టులో ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పు తీర్చలేదెందుకని అడుగుతారు. ఇతను అప్పు మొత్తం తీర్చానంటాడు. మరి అప్పుడక్కడ సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. శంకర భగవానుడే ఉన్నాడు, వేరెవరు కావాలి చెప్పండి అంటాడు ఇతను. శంకరం అనే పేరు గల ఆ వ్యక్తి ఎవరని అడుగుతారు. అతన్ని హాజరుపరచమంటారు. శంకరుడు ఉండేది గుడిలో అని చెప్తాడు పడవ మనిషి. అతడు పూజారి కావచ్చని భావిస్తాడు కోర్టు జడ్జి. శంకరుని పేరిట వారెంట్ చేసి పోలీసులకిచ్చి అతన్ని తదుపరి వాయిదా రోజు కోర్టులో హాజరు కమ్మని చెప్పమంటారు. గుడికి వెళ్లిన పోలీసులు శంకరుడెవరని అడిగి అతన్ని పిలవమని, వారెంట్ ఇవ్వాలని అక్కడ పూజారితో చెప్తారు. శంకరుడంటే సాక్షాత్తు భగవంతుడు తప్ప మరెవరూ గుడిలో లేరని అంటాడు పూజారి. అయితే ఆయనే కోర్టులో హాజరు కావాలని పోలీసులు అంటారు. పూజారి కూడా ఆ వారెంట్ తీసుకుని స్వామి వద్ద ఉంచుతాడు. పూలు, పళ్ళు, బట్టలు, బంగారం, మిఠాయిలు సమర్పించడమే తెలిసిన మాకు తొలిసారిగా వారెంట్ కూడా సమర్పించాల్సి వచ్చింది. మిమ్మల్ని నమ్మిన ఆ భక్తుడి గౌరవాన్ని కాపాడాల్సింది తమరే అని ఆ పూజారి శివునితో మొరపెట్టుకుంటాడు. కోర్టులో కేసు వాయిదా తేదీ వస్తుంది. పడవ మనిషి ఉదయాన్నే ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించి ఆ రోజు వాయిదా ఉందని, సాక్ష్యం ఇవ్వాల్సింది తమరే అని విన్నవించుకుంటాడు. తర్వాత కోర్టుకు బయలుదేరతాడు. కోర్టులో అందరూ హాజరై ఉంటారు. శంకరుణ్ణి ప్రవేశపెట్టమని పిలుస్తారు. ఒక వయసు మళ్లిన పెద్దాయన మెల్లగా నడుస్తూ కోర్టు గదిలోకి వస్తారు. చిరిగిన దుస్తులు, జడలు కట్టిన జుట్టు, మెడలో రుద్రాక్షమాల ధరించి ఉన్న ఆ పెద్దాయన ముఖంలో ఏదో తేజస్సుని అందరూ గమనిస్తారు. జడ్జి అతన్ని చూస్తూనే ఉన్నారు. పేరు అడిగితే శంకరుడన్నాడు ఆ వృద్ధుడు. మరి అప్పు తీర్చడానికి పడవ మనిషి చెప్తున్న రోజు తమరక్కడ ఉన్నారా అని అడిగితే ఉన్నానని, మొత్తం డబ్బు ఆ రోజే ముట్ట చెప్పడం జరిగిందని, తాను చూస్తూనే ఉన్నానని చెప్పాడాయన. మరైతే మీ వద్ద అందుకు సాక్ష్యం ఉందా అని జడ్జి అడుగుతారు. జమీందారు కూర్చున్న చోట కుడివైపున ఒక అల్మరా ఉంటుంది. అందులో ఉన్న ఒక ఎరుపు రంగు అట్ట ఉన్న పుస్తకంలో అప్పు తీర్చిన పత్రం ఉందని చెప్తారతను. విషయం బయటపడింది. సాక్ష్యం దొరికింది. కోర్టుకు కావాల్సింది సాక్ష్యం మాత్రమే. ఎవరు సాక్ష్యం సమర్పించగలిగితే దాని ఆధారంగా వారి పక్షాన తీర్పు ఉంటుంది.
లేదా ఇరుపక్షాలు ఒకే మాట చెప్పినా ఆ మాట ఆధారంగా తీర్పు ఉంటుంది. ఇక్కడ జమీందారు అభియోగం ఒకటి, పడవవాని పక్షాన దొరికిన సాక్ష్యం మరొకటి. అది కూడా జమీందారు స్వయంగా రాసిన అప్పు విముక్తి పత్రం. పడవవానిపై మోపబడిన అభియోగాన్ని జడ్జి కొట్టేస్తారు. సాక్ష్యం చెప్పిన పెద్ద మనిషి కోసం చూస్తే ఆయన అక్కడ లేరు. ఆయన ఏరి అని అడిగితే సాక్ష్యం చెప్పాల్సిన పని ముగిసింది కనుక ఆయన వెళ్ళిపోయారని అంటారు పడవ మనిషి. అయితే శంకరుడుండేది ఎక్కడా అని జడ్జి అడిగిన దానికి సమాధానంగా ఎక్కడ దేవాలయాలుంటాయో ఆ అన్ని చోట్ల ఉండేది ఆయనే అంటాడు ఆ పడవ మనిషి. జడ్జి ఆశ్చర్యపోతారు. తీర్పు ప్రక్రియ ముగించిన జడ్జ్ పడవవానితో కలిసి గుడికి వెళతారు. తాను రోజూ వెళ్లే ఆలయానికి తీసుకువెళ్లి చూపిస్తాడు పడవ వ్యక్తి. పూజారి కూడా ఆయనే శంకరుడు చూడండి అని అంటారు. స్వామిని చూసిన పూజారికి ఆలయంలోని విగ్రహ రూపం కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన పెద్ద మనిషి పోలికలతో కనిపిస్తుంది. జడ్జ్కి ఏదో కదలిక, ఇన్నాళ్ళు స్తబ్దత ఆవరించి ఉన్న మనసు తెరుచుకున్న అనుభూతి, ఏదో చెప్పలేని అంతరంగ సంచలనం. ఆయన అక్కడి నుంచి ఆ సంచలనంతోనే వెళ్ళిపోయారు. మర్నాడు తన కార్యాలయంలో తన వృత్తి జీవితానికి రాజీనామా సమర్పించారు. కారణం అడిగితే జీవితం ముగిశాక మనుషులంతా ఆయన ముందు ఆయన కచేరీలో హాజరు కావాల్సిందే. అటువంటిది తన కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఆయనే స్వయంగా హాజరయ్యారు. ఆయన నిలబడి మాట్లాడుతూ ఉంటే తను కూర్చుని విని పెద్ద అపరాధం చేశానని, ఆయన ఉనికినే గుర్తించలేకపోయానని చెప్పారు జడ్జ్. ఆయనే సర్వాంతర్యామి అని, అంతిమ తీర్పు చెప్పే ఆ భగవంతుడిని సాక్ష్యానికి పిలిచి తాను తీర్పు చెప్పడం ఏమిటి, ఇది తగదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు జడ్జ్. ఈనాటికి ఆ జడ్జి గారు అనుదినం ఆ గుడికి వచ్చి శంకర భగవానుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తారు. అక్కడికి సమీపంలోని కూర్చుని ఉంటారు. పలకరించిన వారితో మాట్లాడుతూ ఉంటారు. జరిగిన సంఘటన అయితే ఇక్కడితో అయిపోయింది. మనం గ్రహించాల్సిన సంగతి ఒకటి ఉంది. మనిషి సంకల్పం సరైనది, చిత్తం కల్మషం లేనిది, మాట సత్యమైనది, పలుకు మంచిని కోరేది అయినప్పుడు మనిషి పాటించే ధర్మం అతడిని తప్పక ఆపద నుంచి కాపాడుతుంది. అది మనిషి గ్రహింపుకు రాకపోయినా గుర్తించకపోయినా కానీ రక్షణ జరుగుతుంది. ఇదే భారతీయ తత్వం చెప్పే సత్యం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.